హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫోన్‌పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే, ఫోన్‌పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్‌లీ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ అండ్ ఎనీ బ్యాచ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మంచి కాంపిటీటివ్ సాలరీతో పాటు కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో వీక్లీ 5 డేస్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. అంటే కంపెనీ నుంచి లంచ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. పేరెంటల్ లీవ్స్ ఉంటాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మొబిలిటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. సో ఇలా కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే చూసుకోవచ్చు. సో పొజిషన్ నేమ్ వచ్చేసి ఆన్‌బోర్డింగ్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆపరేషన్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. సో ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లను హ్యాండిల్ చేయడము, న్యూ ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ను మేనేజ్ చేయడము, డాక్యుమెంటేషన్ వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్‌తో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్‌పై నాలెడ్జ్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ సాలరీ విషయానికొస్తే అరౌండ్ 2.9 ఎల్‌పీఏ నుంచి 4.3 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన తర్వాత రీలొకేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫోన్‌పే ఆఫీసెస్ ఉన్న లొకేషన్‌ని బట్టి మన కన్వీనియంట్ లొకేషన్‌కి అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో రీలొకేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు డైరెక్ట్ వీళ్ళు ఇక్కడ చిన్న అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. అండ్ మిగతా ఆప్షన్స్ మనం స్కిప్ చేసుకోవచ్చు. ఫస్ట్‌లీ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ను కూడా అప్‌లోడ్ చేసిన తర్వాత కవర్ లెటర్ ఉంటే అప్‌లోడ్ చేసుకోండి. లేకుంటే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ని ఇవ్వాలి. సో మీ కాలేజ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్‌ని టైప్ చేసి మీ డిగ్రీని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ డిగ్రీ యొక్క స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ డిగ్రీ స్టార్టింగ్ ఇయర్ అండ్ కంప్లీట్ చేసిన ఇయర్‌ను కూడా టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డెసిగ్నేషన్ అండ్ కంపెనీ డీటెయిల్స్‌ని ఇవ్వండి. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చన్నారు కాబట్టి ఫ్రెషర్స్ అయితే కంపెనీ నేమ్ అండ్ టైటిల్ ఆప్షన్స్‌లో ఎన్ఏ అని టైప్ చేసి స్టార్ట్ డేట్‌లో ప్రెజెంట్ డేట్ ఇచ్చి ఎండ్ డేట్‌లో కరెంట్ దగ్గర టిక్ చేసేయండి సరిపోతుంది. సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఆప్షన్‌లో కరెంట్ కెరియర్ స్టేజ్‌లో ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే కాంపెన్సేషన్ ఆప్షన్‌లో కూడా ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో కరెంట్ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఫ్రెషర్స్ అయితే 0-1 ఆప్షన్ చూస్ చేసుకోవాలి.
అండ్ ఈ వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం అయితే ఉంటుంది. సో, ఇది మీకు కన్వీనియంట్‌గా ఉంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.